ఇక అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తున్న రేవంత్ రెడ్డి మరోమారు రాష్ట్రం పరువు తీసేలా మాట్లాడారు. ఉద్యోగులు తమ హక్కులు అడిగితే వాటిని పరిష్కరించే సోయి మరచి అడ్డగోలు వాగుడు వాగారు. తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందంటూ తమను ఢిల్లీలో వాడు సమ్మట్లేనదని దొంగల్లా చూస్తున్నారని దొంగేడుపులేర్చారు. ఉద్యోగులు తమకు రావాల్సిన బకాయిలు అడిగితే రాష్ట్రం పరువు తీస్తున్నారని ఎదురుదాడికి దిగారు. ఉద్యోగ సంఘాలు తమ హక్కులు అడగొద్దా, ఉద్యోగులు ఆందోళన చేస్తే పెట్టుబడులు ఆగిపోతాయని రేవంత్ బెదిరించడం వెనుక కుట్రేంటి? పొంతనలేని మాటలు రేవంత్ మానసిక దౌర్బల్యానికి సూచిక కాదా? రాష్ట్రం దివాలా తీసిందని తప్పుడు ప్రచారం చేసేదే రేవంత్ రెడ్డి మళ్లీ పెట్టుబడులు వస్తుంటే అడ్డుకుంటున్నారని డ్రామాలెందుకు? రాష్ట్రం దివాలా తీస్తే పెట్టుబడులు ఎలా వస్తాయి? పెట్టుబడులు వచ్చేది నిజమైతే రాష్ట్రం బాగున్నట్టే కదా. ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి లెవెల్ ఫోన్ల ద్వారా అందిస్తారు. అయితే లెవెల్ చెప్పండి, ఉద్యోగాలకు తమకు రావాల్సిన ఉద్యోగులందరూ కూడా బకాయిల గురించి అడిగితే రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడడం జరిగింది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17 నెలలుగా 17 రకాలుగా పాలనను కొనసాగిస్తున్నట్టు ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కో రంగాన్ని ఇవాళ దివాలా తీసినట్లుగా పూర్తిగా ప్రభుత్వం రాష్ట్రమే పూర్తిగా దివాలా తీసినట్టు, రాష్ట్రంలో ఇక ఏం లేదన్నట్టు వాళ్ళ మరొకసారి ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు చూస్తుంటే ఖచ్చితంగా ఈ పరిపాలన చేత కాదు, పరిపాలన అనుభవం లేని వ్యక్తికి వాళ్ళ అధికారం కట్టబెడితే ఏ విధంగా ఉంటుందో అక్షరాల రేవంత్ రెడ్డి నిజం చేస్తున్నాడని చెప్పేసి కూడా ఇవాళ ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఏదైనా ఒక ఇంటికి కావాల్సిన పెట్టుబడులు కావాలంటే అప్పు ఉందని పదే పదే చెప్పుకోవడం ద్వారా ఎవరు కూడా అప్పు ఇవ్వరు. అలాంటి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అప్పులు పుట్టడం లేదు, రాష్ట్రం పూర్తిగా దివాలా తీసిందని చెప్పే మాటలు చూస్తుంటే పూర్తిగా రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు కావచ్చు, రాష్ట్రానికి ఎవరైనా అప్పు అంటే ఏదైనా బ్యాంకు కానీ ఇతర మార్గాల ద్వారా అప్పులు ఇచ్చే పరిస్థితి లేకుండా పూర్తిగా రాష్ట్రాన్ని దివాలా కోరు రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న ఘనత ఇవాళ ముఖ్యమంత్రికి దక్కుతుందని చెప్పేసి కూడా చిరస్థాయిలో మండిపడుతున్నారు. ఇవాళ మరొక్కసారి మొన్న రైతులు కావచ్చు, అంతకు ముందుకు ఏదైతే ఆటో కార్మికులకు ఇస్తారన్న 12,000 కావచ్చు, కౌలు రైతులకు ఏదైతే రైతు భరోసా ఇస్తామని చెప్పి అది కూడా ఇవాళ మాట తప్పి స్వయంగా ఒక వ్యవసాయ శాఖ మంత్రి కౌలు రైతులకు మేము రైతు భరోసా ఇవ్వలేమని చెప్పిండు. ఇవాళ ప్రధానంగా ఉద్యోగ సంఘాలకు తమకు హక్కుగా రావాల్సిన పిఆర్సీ కావచ్చు, డిఏ కావచ్చు, ఇతర ఏవైతే వారికి రావాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి వారు కేవలం ఏదైతే వారికి మర్యాద పూర్వకంగానే అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి కలిశారు, సీఎస్ని కలిశారు, ఇతర మార్గాల ద్వారా వారు సాధించుకుందామని చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ నిన్న ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అన్ని ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటాం, మేము ఖచ్చితంగా పెండౌన్ చేస్తామని చెప్పేసి కూడా నిన్న ప్రకటించిన నేపథ్యంలో వారిని సర్ది చెప్పాల్సిన ముఖ్యమంత్రి ఇవాళ ఏదైతే ముఖ్యమంత్రి మాటలు చూస్తుంటే ఉద్యోగ సంఘాలంతా కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఇవాళ ఉద్యోగులకు రావాల్సిన డిఏలు కావచ్చు, టీఏలు కావచ్చు, ఇతర ఏవైతే వెసులుబాటు ఉందో అవన్నీ కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసే విధంగా ఇలా ఉద్యోగులను మరొకసారి అవహేళన చేసే విధంగా ఇలా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగ సంఘాలకు అనేక రకాలుగా అనేక హామీలు ఇచ్చి ఇవాళ ఎందుకు అవహేళన చేసి మాట్లాడుతున్నాడని చెప్పేసి కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రం దివాలా తీసింది, దివాలా కోరు రాష్ట్రం అని చెప్పేసి స్వయంగా ఒక ఇంటి పెద్ద అంటే ఒక ఇంటి పెద్దకు ఏ విధంగా అయితే ఇంటి పెద్ద ఉంటాడో వాళ్ళ రాష్ట్రానికి పెద్ద ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడడం ఏంటని చెప్పేసి కూడా అంతా ముక్కున వేలేసుకుంటారు. ఉద్యోగ సంఘాలను తీవ్ర స్థాయిలో వాళ్ళ దుమ్మెత్తిపోసిన పరిస్థితి చూస్తుంటే ముఖ్యమంత్రికి పాలన పైన ఏమాత్రం పట్టు లేదు, ఏమాత్రం అనుభవం లేదు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం మన దౌర్భాగ్యం అని చెప్పేసి కూడా వాళ్ళ ఉద్యోగ సంఘాలంతా కూడా మండిపడుతున్నాయి. ఇప్పటికైనా ఏ ఒక్క వర్గానికి కూడా కించపరిచినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని చెప్తున్న ఉద్యోగ సంఘాలు కూడా దీనిపై కార్యాచరణ ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ లివిల్ రెడ్డి, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే ఉద్యోగులు వారికి రావాల్సిన బకాయిలు అడిగితే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇష్టం వచ్చినట్టుగా రేవంత్ రెడ్డి రోజు మాట్లాడటం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నట్టుగా కూడా కొన్ని ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు.